పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి వేళ అత్యంత ఖచ్చితత్వంతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది. సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడులతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పాక్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని సైన్యం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఊహించినట్లే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడులు నిర్వహించింది. ఈ మేరకు బుధవారం రాత్రి 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్లో సైన్యం ఓ పోస్టు పెట్టింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు తెలిపింది. అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది. భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం, ఖచ్చితత్వంతో కూడినవని తెలిపింది. అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది. దాడుల లక్ష్యాల ఎంపిక, దాని అమల్లో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్ట్ చేసింది. వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది. దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటామని, విజయం సాధించేందుకే శిక్షణ పొందామని అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత, జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వాక్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. When you betray our trust, that's my mission. That's my promise. I'll find you. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్పై విశ్రాంత సైనిక మేజర్ శివకిరణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. భారత్ పాకిస్తాన్పై నిన్న అర్ధరాత్రి వ్యూహాత్మకంగా దాడి చేసింది. అయితే ప్రధానంగా ఈ దాడుల్లో 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం వస్తుంది. అయితే 9 ఉగ్ర స్థావరాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ విధంగా ఈ దాడి జరిగింది, ఉగ్రవాదులపై భారత్ ఉగ్ర స్థావరాలపై ఏ విధంగా దాడి చేసింది, ఏ మేరకు ఉగ్రవాదులకు నష్టం చేకూరింది అనే విషయాలపై అయితే మనం ప్రస్తుతం మనతో పాటు విశ్రాంత సైనిక మేజర్ జనరల్ శివకిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శివకిరణ్ గారు నమస్కారం అండి. అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే పహల్గాం దాడుల తర్వాత భారత్ ఒక్కసారిగా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ POKలోకి వెళ్ళి దాడులు చేసిన పరిస్థితి. అయితే పూర్తిగా ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిందని తెలుస్తుంది. అయితే ఏ విధంగా ఈ దాడులు జరిగాయంటారు? జై హింద్ అండి. ఇవాళ జై హింద్ అనడానికి బాగా గర్వంగా ఉంది. యూనిఫామ్ వేసుకున్నందుకు, కొన్ని రోజులు ఆర్మీలో పనిచేసినందుకు. ఇవాళ ఏవైతే ఆపరేషన్ సింధూర్ మధ్యరాత్రి అటాక్ అయిందో పాకిస్తాన్ ఏరియాస్లో, దీనికి చాలా కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉంటుందండి. చాలా రోజుల నుంచి 22 ఏప్రిల్లో ఎంతోమంది పర్యాటకులను చంపేసినందుకు దేశం ఇట్లా అందరూ అనుకుంటున్నారన్నమాట, ఏమైనా మనము దానికి రియాక్ట్ కావాలి, రెస్పాండ్ కావాలన్నది. ఇండియన్ ఆర్మీ చీఫ్ పేరు గర్వంగా తీసుకోవాలి. జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవల్ చీఫ్, వీళ్ళందరి పేర్లు మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ తోటే జరిగింది. అయితే ఈ రాత్రి ఏదైతే స్ట్రైక్ అయిందో దీని పేరు ఆపరేషన్ సింధూర్. ఇండియన్ ఆర్మీ ట్వీట్లో ఏమన్నదంటే జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అన్నారు. అంటే న్యాయం జరిగింది అని చెప్తున్నారు. న్యాయం జరగాలి, జరిగింది, కనపడుతుంది. ఈ విషయం మనం గర్వంగా చెప్పుకోవాలి, అందరికి తెలవాలి.
అయితే స్పెక్యులేషన్ కంటే ఎక్కువ ఇండియన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఇస్తే తీసుకుంటే మనకు బాగుంటుంది. అటాక్ వరకు చూస్తే ఇది ఆర్టిలరీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరి కోఆర్డినేట్ అప్రోచ్ అని కనపడుతుంది. ఫస్ట్ ఆర్టిలరీ గన్స్ నార్మల్గా ఏమవుతాయంటే అవి మన భూభాగాల నుంచే ఫైర్ చేస్తాయి. మన రేంజ్ చాలా ఆర్టిలరీ మిసైల్స్ మనం ఇండిజినియస్గా మన సొంతంగా డెవలప్ చేసుకున్న ఆర్టిలరీ మిసైల్స్ ఫైర్ చేసి ఈ స్థావరాలు ఏవైతే 9 లొకేషన్స్ అంటున్నారో 2 లొకేషన్స్ ఏమో పిఓకే అనుకుంటున్నాము, 7 లొకేషన్స్ ఏమో పాకిస్తాన్ భూభాగాలు అంటున్నారు. అయితే మీరు రిపోర్ట్ చూపిస్తున్నట్టు 1971 తర్వాత మొదటిసారి పాకిస్తాన్ భూభాగంలో కొన్ని ప్లేసెస్ని టార్గెట్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్గా మనం ఇన్ని రోజులు కొంచెం డిలే అయిందని అందరు అంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండి ఇంటెలిజెన్స్ ఉండి ఆ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థావరాల మీదనే మనము దీన్ని దాడులు చేయడం జరిగింది. ఇంతవరకు ఫిగర్స్ ఇంకా వస్తున్నాయి ఎంతమంత డ్యామేజ్ అయిందని. ఇండియన్ ఆర్మీ ట్రెడిషన్ ఒకటి ఎప్పుడండి తొందరపడం, మనము స్పెసిఫిక్గా సర్ప్రైజ్ తోటి కరెక్ట్ ప్లేసెస్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న జాగాలనే మనము స్ట్రైక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక డినయల్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అది వేరే విషయం, కానీ రాత్రి ఆర్టిలరీ గన్స్ అండ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాంబినేషన్ తోటి ఈ అటాక్ జరిగింది. ఒక 9 లొకేషన్స్ అంటున్నాము, వేరియస్ రిపోర్ట్స్ వస్తున్నాయి డ్యామేజ్ అయిందని. అయితే ఈ తప్పకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటే మనము స్ట్రైక్ చేసినామని అనుకోవచ్చండి. అయితే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన ఈ మెరుపు దాడులను ఏ విధంగా చూడవచ్చు? ఇది ఒక రిటాలియేషన్ అని అనుకోవచ్చు, ఎందుకంటే 22 22 నాడు అయినప్పటి నుంచి మనం అనుకుంటున్నాము. కానీ ప్రధానమంత్రుడు అన్నారు మనం ఎవరిని వదిలిపెట్టామని. అయితే ఎప్పుడు ఎక్కడ చేస్తామన్నది ఈ లాస్ట్ ఒక 15 days డిస్కషన్ అవుతుంది. కానీ కరెక్ట్గా అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అన్ని దేశాలని ఇన్ఫార్మ్ చేసి పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా స్ట్రైక్ చేసి కరెక్ట్గా ఎందుకంటే ముందు కూడా మనము ఉరిలో అయినప్పుడు పుల్వామాలో అయినప్పుడు కూడా సిమిలర్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అయితే దేశానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, మనతోని ఎవరైనా ఈ విధంగా చేస్తే మనం వాళ్ళని వదిలిపెట్టమని ఈ స్ట్రైక్స్తో ఆ మెసేజ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాయుసేన దాడులతో పాక్ ఉగ్రవాదులకు ఏ మేరకు నష్టం చేకూరి ఉంటుంది? టోటల్ నష్టం అండి, టోటల్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన దగ్గర ఉన్న ఇప్పుడు రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనము తెచ్చుకున్నామో స్వీడన్ నుంచి, ప్లస్ మన సామర్థ్యము, ఇది ఉట్టి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అని కాదు, మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కేపబిలిటీ ఆఫ్ ఫ్లయింగ్ రాత్రిపూట, అది కూడా రాత్రిపూట స్ట్రైక్ చేసి స్పెసిఫిక్ లొకేషన్స్, ఇది మన సామర్థ్యం గురించి తెలుస్తుంది. మన సామర్థ్యానికి ప్రధానమంత్రి ఇచ్చిన స్వేచ్ఛ 2 కలిపి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని అనిపిస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయింది అన్నది అవన్నీ మనకు ముందు తెలుస్తుంది. ఇంతవరకు ఇండియన్ ఆర్మీ రిపోర్ట్స్ ప్రకారంగా ఒక నంబర్స్ చేస్తున్నారు, ఇంతమంది అక్కడ టెర్రరిస్ట్ అటాక్ చనిపోయినారని. ఇంకా ముందుకు మనకు కన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం డినయల్ మోడ్లోనే ఉంటుంది, దట్ మాకు ఏం కాలేదు, మేము కూడా రిటాలియేట్ చేస్తామని అవన్నీ మాట్లాడుకుంది. ఇవాళ మనము భారత సైన్యం సామర్థ్యం గురించి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిభ గురించే మాట్లాడుకుందాము. అండ్ దేశానికి మేము ఉన్నాము, దేశాన్ని ఎవరైనా ఇట్లా అయినట్టు ఇన్సిడెంట్ అవుతే తప్పకుండా ధీటుగా జవాబు చెప్తామని ఒక పొలిటికల్ ల్యాండ్స్కేప్ ప్లస్ ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిసి చేస్తున్న ఒక ఐ వుడ్ సే రెస్పాన్స్ అనమాట. కరెక్ట్గా ఎక్కువ ఎమోషనల్ కాకుండా టైం తీసుకొని స్ట్రాటజిక్గా కరెక్ట్గా స్ట్రైక్ అయినారని అనుకోవచ్చండి. అయితే ప్రధానంగా 9 ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఉగ్ర స్థావరాల్లో ప్రధాన ఉగ్ర సంస్థలకు చెందిన స్థావరాలు ఏమైనా ఉన్నాయా? దీంట్లో చాలా లొకేషన్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ పిఓకేలో ఉన్నాయని ముందు మనం వినేది. ముజఫరాబాద్ అండ్ కొన్ని అదర్ లొకేషన్స్లో అక్కడ స్ట్రైక్ అయిందని చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లొకేషన్స్ ఉన్నాయని. అయితే ఈ కరెంట్ టైమ్స్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు మనకు లొకేషన్స్ కూడా స్ట్రాటజీ కరెక్ట్ తెలుస్తుంది. ఈ జిఐఎస్ మ్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ వల్ల కరెక్ట్గా మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో మీరు అన్న క్వశ్చన్లో స్పెసిఫిక్గా అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారా లేదా అని అనుకుంటే అక్కడ నార్మల్గా యాక్టివిటీ, అంటే ఇప్పుడు టెక్నాలజీ తోటి మనము అబ్జర్వ్ చేస్తుంటాం అక్కడ యాక్టివిటీ ఎట్లుంది, మూవ్మెంట్ ఎట్లుంది, ప్లస్ సెల్ ఫోన్ యాక్టివిటీ అంటాం అనమాట. సెల్ ఫోన్ యాక్టివిటీ అక్కడ ఉంటే ఒక ఎవిడెన్స్ ఇంతమంది అక్కడ ఉన్నారని తెలుస్తుంది. అదే కాక అప్పుడప్పుడు రేడియో సెట్ నెట్వర్క్లో మాట్లాడుకుంటారు, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ తోటి మనకు అక్కడ ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారన్నది ఒక ఐడియా వస్తుంది. కానీ డెఫినెట్లీ ఫర్ ఎ లాంగ్ టైం అండి, ఇప్పుడు రియాక్ట్ అయినా మన 22 అయినందుకు కానీ చాలా రోజుల నుంచి ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయని తెలుసు. ఇది కరెక్ట్ ఛాన్స్ వచ్చింది ఇండియాకు ఒక ధీటైన జవాబు చెప్పడానికి.
ఈ అవకాశాన్ని వాడుకొని నిన్న మొన్న మీరు ఈ టీవీలో ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు ఒక శాశ్వతమైన సొల్యూషన్కు దిక్కుపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. అయితే మరోవైపు ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రతిస్పందన అంటే భారత్ ఏదైతే దాడులు చేసిందో ఉగ్రవాద స్థావరాలపై పీఓకేలో పాకిస్తాన్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? పాకిస్తాన్ ప్రతిస్పందన అంటే ఇప్పుడల్లా మనం దాన్ని మాట్లాడుకునేది ఎక్కువ అవసరం లేదేమో. అయినా కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళినప్పుడు ఇప్పటివరకు రిపోర్ట్స్లో మన రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళేసి ఆర్టరీ గన్స్ కూడా ఫైర్ అయ్యి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మళ్ళీ రిటర్న్ అన్నీ వచ్చేసినాయి. దాంతో తెలుస్తుంది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టము సరిగా లేదు అని, వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోయినారు, వాళ్ళ రడార్ సిస్టమ్ సరిగా లేదు. మన సామర్థ్యం కూడా దాని గురించి మనము మంచిగా అనుకోవచ్చు, ఇంకా వాళ్ళకంటే గొప్పగా ఉందని. ప్రతిస్పందన అంటున్నారు, మేము కూడా చేసి చూపిస్తామని. మనకు అప్పుడు పుల్వామా ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు పాకిస్తాన్ అసలు మా దగ్గర ఏం కాలేదన్నదన్నమాట. కాకపోతే ఏం సిచ్యువేషన్ లేకుండే, కానీ ఇప్పుడు ఒప్పుకుంటుంది ఈ స్ట్రైక్స్ అయినాయని. సో దాన్ని మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ ఏరియాలో వెళ్ళినట్టు ఇవన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఎవిడెన్స్ కనపడుతుంది. ప్రతిస్పందన అన్నది ఉంటుంది, న్యాచురల్లీ యాజ్ అ కంట్రీ దే హ్యావ్ టు రెస్పాండ్. కానీ వాళ్ళకు ఆ రెస్పాండ్ చేసే సామర్థ్యం దీనికి తెలిసిపోయింది. మనం వెళ్ళేసి ఈ 9 స్థావరాలు స్ట్రైక్ చేసి రిటర్న్ రావడంలో వాళ్ళు రెస్పాండ్ చేయలేకపోయినారు. ముందుకు ఏమైనా దాడులు చేయొచ్చు, కానీ పాకిస్తాన్ ఎప్పుడు ఒక పిరికి పందలాగా దాడులు చేస్తుంది. ఇట్లా ఫుల్ స్కేల్ ఎయిర్ క్రాఫ్ట్ కాకుండా ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్, మళ్ళీ ఎక్కడనో కొంచెం స్మాల్ ఆర్మ్స్ ఫైర్, కానీ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ చేసి మన భూభాగంలో స్ట్రైక్ చేయడము కాదు, పాకిస్తాన్ కేబిలిటీ లేదని అనిపిస్తుందండి. ఒకవేళ దాయాది దేశం ఏదన్నా చర్యలకు పూనుకుంటే మన స్పందన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదండి. ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఏమవుతుందంటే వాళ్ళు డినై చేస్తుంటారు, ఇది కాలేదు చేయలేదని. ఇంటర్నేషనల్ ప్రెషర్ ట్రై చేస్తారు బిల్డప్ చేయడానికి. సో ఇమీడియట్లీ మాత్రం రియాక్ట్ కారు. కానీ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే పాకిస్తాన్కి ఆ ఎబిలిటీ లేదు రెస్పాండ్ చేసి మన ఏరియాలోకి వచ్చి స్ట్రైక్ చేసేంత ఎబిలిటీ లేదు. మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా బాగుంది, మధ్యలో సరే అప్పుడప్పుడు కొంచెం అవుతుంటుంది, కానీ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. వాళ్ళు మధ్య మధ్యలో మేము అణుబాంబులు వాడతాము అవన్నీ చేస్తున్నారు, కానీ అవన్నీ వాడే సిచ్యువేషన్ లేరు. వాళ్ళు స్పందించే పొజిషన్ లేరు అసలు. ఉన్నా కూడా కొంచెం చిన్నవి ఏమైనా చేస్తుండొచ్చు, కానీ దాన్ని కూడా మనం జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ పెంచడం జరిగింది. ఇండియన్ ఆర్మీయే కాదు, సిఆర్పిఎఫ్ వేరే బలగాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ అంటే ఒక ఇవాళ ఇంటిగ్రేటెడ్ థియేటర్ ఆఫ్ వార్ అంటాం. అంటే ఉట్టి సైన్యమే పనిచేయకుండా ఇప్పుడు చూడండి, దీంట్లో నేవీ అక్కడి నుంచి బ్లాకేడ్ చేయడం జరిగింది, ఎయిర్ ఫోర్స్ వచ్చింది, ఆర్మీ ఏమో ఇవి ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ చేస్తుంటాం అనమాట. దీనికి ఈ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా వేరే వేరే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఇవన్నీ కలిపేసి ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ తోటి మనం ముందుకు పోతున్నాం. ఏదైతే అది ఆ రోజు కాగా నెక్స్ట్ డేనే మనము ఈ ఎయిర్ స్ట్రైక్ చేయగలుగుతుంటుంది, కానీ వెయిట్ చేసి ఇదంతా బిల్డప్ చేసినప్పుడు పాకిస్తాన్కి అంత సామర్థ్యం లేదేమో అనిపిస్తుంది ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ చేయడానికి. ఎందుకంటే వేరే వేరే కారణాల వల్ల మన దేశమే బాగా ఒక లోవెస్ట్ దాంట్లో ఉంది, కానీ మనకు మాత్రం అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, ఫోర్సెస్ మొరాల్ స్ట్రాంగ్ ఉంది. కానీ ఈ యాక్షన్ ఆపరేషన్ సింధూర్ వలన ఏమవుతుందంటే సైన్యం అన్నది యుద్ధాని కోసమే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. అయితే మా పని మేము చేసినామని ఒక ధైర్యము, ఒక సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. అదే కాక మన 26 ఫ్యామిలీస్ ఏవైతే వాళ్ళ నష్టం కోల్పోయినారో వాళ్ళందరికీ ఈ విధంగా మేము అంటే రివెంజ్ అనే వర్డ్ వాడను, కానీ ఒక కొంచెం కన్సలేషన్ లాగా అనిపిస్తుంది అనమాట అందరికీ. దేశానికి మొత్తం పెద్ద షాక్, ఇంతమంది చనిపోయినారు, అది కూడా పర్యాటకులని. సో ఈ విధంగా కలిసి ఒక ధీటైన జవాబు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతిస్పందన ఏముంటుంది చెప్పండి? మీరు 26 మంది మా పర్యాటకులను చంపితే మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, మేము కోఆపరేట్ చేస్తాం, అసలు ఫస్ట్ మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి ఇవన్నిట్లో? ఇంకో చిన్న విషయం ఇక్కడ ఏమవుతుంది, చాలాసార్లు మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, కానీ ఇంటర్నేషనల్గా ఇప్పుడు కూడా బీబీసీలో పాక్ అడ్మినిస్ట్రేట్ ఇండియా అనేదో మాట్లాడుతున్నారు, ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అని. అటువంటివి వాడద్దండి ఇంటర్నేషనల్ మీడియాలో. ఇప్పుడు మన భూభాగంలో ఉన్న ప్లేస్ అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ముందు లాస్ట్ ఒక 6 months నుంచి కూడా పిఓకేని మన దాంట్లో తీసుకుంటానికి ప్రయత్నం చేస్తారని ఉండొచ్చు. అటువంటి మన ముందుకు ప్లాన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇంటర్నేషనల్ రెస్పాన్సెస్ కొంచెము స్ట్రక్చర్డ్గా ఉంటే బాగుంటుంది, రాదర్ దాన్ జస్ట్ సేయింగ్ సంథింగ్ జస్ట్ ఫర్ ద అనడానికి కాకుండా కరెక్ట్గా ఏమైతుందో. ఇండియా హెస్ లాంగ్ సఫర్డ్. ఇండియా టెర్రరిజం తోటి చాలా సఫర్ అయింది ఇండ్ల నుంచి. కాబట్టి ఒక మంచి జవాబు ఇవ్వడం జరిగింది. దీనికి పాకిస్తాన్ రెస్పాన్స్ అసలు ఉండబోవద్దని అనుకుంటున్నాం మనం.
అయితే మరోవైపు ఇప్పుడు గతంలో జరిగిన పుల్వామా కావచ్చు, అది ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్స్తో ప్రస్తుతం జరిగిన దాడులను పోల్చి చూసినప్పుడు అంటే అదే స్థాయిలో జరిగాయా, ఇవి ఏ స్థాయిలో జరిగాయి? దీని స్కేల్ అండ్ స్పీడ్ ఇంకా ఎక్కువ ఉందండి. దీని స్కేల్ అంటే ద కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇప్పుడు దగ్గర 9 లొకేషన్స్లో చేయడం జరిగింది. దీని డ్యామేజ్ మనం కొంచెం ముందుగా అసర్టన్ చేస్తాం ఎగ్జాక్ట్లీ ఏదైతే అయిందో. కానీ దీంట్లో కొంచెం స్ట్రాటజీ వేరే విధంగా ఏమైందంటే, వాళ్ళని ఫస్ట్ మనం నిన్న మాట్లాడుకుంటూ అంటున్నారన్నమాట, మోదీ గారు ప్రధానమంత్రి ఒక చాణక్య నీతి అప్రోచ్ చేస్తున్నారని. ఫస్ట్ వాళ్ళని డిలే చేసినాం కొంచెం యాక్షన్. వాళ్ళు అంటున్నారు అటాక్ వస్తుందని డిలే చేయడం జరిగింది. తర్వాత డ్రైన్ చేయడం, తర్వాత డామినేట్ చేయడం. డిలే, డ్రైన్ అండ్ డామినేట్ అనే అప్రోచ్ మనము ఫాలో చేసినాము. అయితే ఈ డిఫరెన్స్ మీరు అడిగిన క్వశ్చన్కి ఉంటే స్కేల్ అండ్ స్పీడ్ దాన్ని చూస్తే ఈ స్కేల్ ఆపరేషన్స్ చాలా ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనము వెళ్ళినప్పుడు చాలా మటుకు పిఓకేలోనే ఎక్కువ స్థావరాలు మనం చూసినాం. ఇప్పుడు 7 లొకేషన్స్, మీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం కూడా 7 లొకేషన్స్ పాకిస్తాన్ భూభాగంలో, 2 ముజఫరాబాద్ అనే అవి పిఓకేలో ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఇంకా కొంచెము ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుందండి. దీంట్లో అంతర్జాతీయంగా ఇతర దేశాలు అంటే ఈ దాడుల్ని ఏ విధంగా చూస్తాయి? ఒకవేళ పాక్ వాళ్ళ మద్దతు కావాలని చూస్తే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది? ఈ లాస్ట్ 15 డేస్లో ఈ ప్రిపరేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఆర్మీ యాక్షన్ కాకుండా మనం అంతర్జాతీయంగా అంత సపోర్ట్ సమకూర్చుకున్నాము. ఇప్పుడు ట్రంప్ చూస్తే కూడా ఇది అయ్యేది లేకుండే కానీ తొందరగా అయిపోతుందేమో అన్నారన్నమాట. ఒక కైండ్ ఆఫ్ న్యూట్రల్ రెస్పాన్స్ వస్తుంది. రష్యా అయితే మన సైడే అని మాట్లాడుతున్నారు. అయితే పాయింట్ ఈజ్ పాకిస్తాన్ ఆల్రెడీ ఐసోలేట్ అయ్యింది. ఒక యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం అక్కడి నుంచి వచ్చే రెజల్యూషన్స్ మీద చేస్తున్నారు. కానీ మన జయశంకర్ గారు ఫారెన్ మినిస్టర్ అక్కడ ఉన్న కంట్రీస్తో మాట్లాడి చేసి ఇట్లా చేస్తున్నామన్నట్టు బ్రీఫ్ చేసినట్టు అనిపించింది. దాంతో రెస్పాన్స్ అన్నట్టు, ఎందుకంటే మనకు నష్టం జరిగింది, ఇట్స్ వెరీ క్లియర్ దీంట్లో. అయితే మనం పోయి ఏం చేయలేదు, మనం రెస్పాండ్ అయినాం. ఇప్పుడు అంటున్నారు రియాక్ట్ కంటే వీ హ్యావ్ యాక్టెడ్. సో మనం యాక్ట్ చేసిన దాంట్లో తప్పుపట్టడం ఏమున్నది? దీంట్లో ఏం స్కోప్ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ చూస్తే కూడా ఇంటర్నేషనల్లీ హమాస్ అట్లా చేసింది కాబట్టి ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది, దాంట్లో ఏం తప్పు లేదు. ఇంటర్నేషనల్లీ ఒక జస్టిస్ ప్రాసెస్లో ఇండియాని ప్రొవోక్ చేసి 26 మందిని చంపేసి చేసినప్పుడు మనం ఉట్టిగానే ఉంటామా? సో దీంట్లో ఇంటర్నేషనల్ స్పందన కూడా మన రెస్పాన్స్లోనే ఉండాలి, మన ఫేవర్లోనే ఉండాలి. దీంట్లో ఏమీ వేరే ఒపీనియన్ ఉండదని అనిపిస్తుంది. మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు శివకరణ్ గారు. థ్యాంక్ యూ అండి. జై హింద్. ఇవాళ మీరందరూ ఈటీవీలో ఇండియన్ ఆర్మీ గురించే మాట్లాడాలి, మన చీఫ్ గురించి మాట్లాడాలి, ఇండియన్ సైన్యం గురించి ఎట్లయితే శక్తితోని, సామర్థ్యంతో, స్వేచ్ఛతోటి యాక్ట్ చేసి మన దేశాన్ని జస్టిస్ సర్వ్డ్ అన్నారు చూడండి. ఆ జస్టిస్ ఇస్ సర్వ్డ్ అన్నది మీరు మీ ఛానల్ త్రూగా ప్రొవోకేట్ చేసినందుకు ధన్యవాదాలు. జై హింద్ అండి. థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రముఖలు ఏదైతే అమాయక పర్యాటకులను 26 మందిని దాడి చేసి పొట్టన పెట్టుకున్నాయో అందుకు భారత్ భద్రతా బలగాలు ధీటుగా జవాబిచ్చాయని విశ్రాంత సైనిక మేజర్ శివకిరణ్ చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్ యూ అండి. పొద్దున్న